శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేది లోటస్ సెంటర్ క్లిప్ అండి. ఇది చాలా ట్రెండ్‌లో ఉంది ఇప్పుడైతే. ముందుగా ఓహెచ్‌పి షీట్ మీద నేను లోటసెస్ అయితే ప్యాచెస్ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వ్యాక్ షీట్‌కి ఇలాగా సర్కిల్ అనేది గీసుకుని మనం లోటసెస్ అరేంజ్ చేసుకోవాలి. ఇవే మనకి ఎండిఎఫ్ బేసెస్ కూడా ఉంటాయి. సర్కిల్‌గా మనకి స్మాల్ టు లార్జ్ సైజెస్ కూడా ఉంటాయి. మనం ఏంటంటే మన దగ్గర ఎండిఎఫ్ బేస్ అవైలబుల్‌గా లేనప్పుడు ఇలాగ వ్యాక్ షీట్ మీద కూడా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. ఇలాగా లోటసెస్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 11 లోటసెస్ అయితే అరేంజ్ అయ్యాయి. దీన్ని ముందుగా మనం వ్యాక్ షీట్కి ఇలా అంటించేసి కొంచెం డ్రై అయ్యాక సర్కిల్గా కట్ చేసేసుకుని సెంటర్ క్లిప్కి అంటించుకోవడం. మనం ఇదే యూపిన్కి కూడా పెట్టుకోవచ్చు జడబిల్లలాగా, లేదు అంటే సెంటర్ క్లిప్ కూడా మేకింగ్ చేసుకోవచ్చు. మనకి ఒక లోటస్ పెండెంట్ అనేది మేకింగ్ వచ్చిందనుకోండి, మనం డిఫరెంట్ స్టైల్స్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ నా ఛానల్లో ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల అవి కూడా ఉన్నాయి. ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే చూడండి. ఇలాగా లోటసెస్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు 2 కుందన్స్ అనేవి లోటస్ వేరే దానివి అయితే తీసి పెట్టాను. అందుకే మీకు అక్కడ వైట్ స్టోన్ అనేది కనిపిస్తుంది. తర్వాత అయితే వాటిని కూడా రీఅరేంజ్ చేసేసుకున్నాను. ఇలాగా రౌండ్గా సర్కిల్ కట్ చేసుకుని నేను కాసేపు ఆరనిచ్చాక అగరబత్తితో అయితే నీట్గా లోటస్ అనేది అంతా ట్రిమ్ చేసేసి B7000 సెంటర్ క్లిప్కి అప్లై చేసి ఇలా అంటించేసాను. ఇక్కడ చూసారు కదా, మీకు నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. లోటస్ అంతా నీట్గా ట్రిమ్ చేసేసుకుని ఇక్కడ ఎలిగేటర్ క్లిప్స్ తోటి మనం కాసేపు అయితే ఉండనిచ్చి తర్వాత మనం నీట్గా ట్రిమ్ చేసుకుంటే మిడిల్ బేస్ అనేది మాత్రం ఉంచుకోవాలి. అందుకే నేను లోపల అనేది ట్రిమ్ చేయలేదు. లేదు అంటే కనుక మనకి లోపలంతా కూడా ట్రిమ్ చేసి మనం ఇంకొకటి ఏదైనా బేస్ అనేది పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇదిగోండి ఇలాగా ఎలిగేటర్ క్లిప్స్ తోటి సెంటర్ క్లిప్ని సెక్యూర్ చేసి అగరబత్తితో ట్రిమ్ చేసుకోవాలి. మనం ఇక్కడ అగరబత్తే కాకుండా మనకి ఏదైనా సూది ఉందనుకోండి, పిన్నీస్ కానీ సూది కానీ, దాన్ని కూడా మనం వేడి చేసి తీసుకోవచ్చు అనమాట. ఈ వ్యాక్ షీట్ అనేది అలా కరిగిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ కొంచెం బ్లాకిష్ అనిపిస్తుంది కానీ మొత్తం అంతా అయిపోయాక అలా ఏం కనిపించదు. ఇక్కడ ట్రిమ్ చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు అంటే కనుక లోటస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇలాగా మనం అంతా అయిపోయాక నేను మిడిల్లో క్లిప్ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే లోటసెస్ పెట్టుకోవచ్చు. నేనైతే స్టోన్ లేస్ అయితే పెట్టాను. ఇదిగోండి ఇలాగా మిడిల్లో ఉంచి బేస్ అనేది ఉండదు కాబట్టి మనం ఇక్కడే లోపల ఐపిన్స్ అనేవి పెట్టుకొని ముత్యాలు పర్ల్ చైన్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే లోరియల్స్ యాడ్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అనేది మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ముందు మనకి అసలంటూ బేస్ అనేది తెలిసిందనుకోండి, మనం దాన్ని డిఫరెంట్ స్టైల్స్లో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టోన్ లేస్ అనేది 4 లైన్స్ అలా పెట్టేశాను. ఇక్కడే మనం కావాలి అనుకుంటే లక్ష్మీదేవి పెండెంట్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకుని నీట్గా మనం అటు ఇటు లోటసెస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా జడవు కుందన్స్తో కూడా చేసుకోవచ్చు. సెంటర్ క్లిప్ అనేది అది ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఇలాగా కుందన్స్ తోటి మనం మేకింగ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. లాస్ట్ వరకు చూసి ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న చిన్న అకేషన్స్కి మనం ఫెస్టివల్స్కి హెడ్ బాత్ చేసుకున్నప్పుడు హెయిర్ లీవ్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది పెట్టుకున్నాం అనుకోండి, లుక్ అయితే బాగుంటుంది. ఇలాగా స్టోన్ లేస్ అయితే నేను 4 లైన్స్ పెట్టేశాను. కొంచెం చూసుకోవాలి. B7000 అప్లై చేసేసాక కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ముందుగా మనం కరెక్ట్ సైజ్ అనేవి కట్ చేసి పెట్టుకుని కూడా B7000 పెట్టి అప్లై చేసుకోవచ్చు. మన కన్వీనియన్స్ని బట్టి అయితే చూసుకోవాలి. అంతే కదా, ఒక్కొక్కరికి వర్క్ అనేది ఒక్కొక్కలాగా ఈజీ అవుతుంది. ఇక్కడే మనం కావాలి అనుకుంటే దీనిపైన కూడా మనం క్లిప్ స్టోన్స్ అక్కడక్కడ అటాచ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది. నేను ఎక్స్టెన్షన్కి అయితే పెట్టి చూపించా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.